షేక్ హసీనా డెవలప్మెంట్స్ కనుక వస్తే ఒకసారిగా అంటే బంగ్లాదేశ్ మనకి పొరుగునున్న చాలా చిన్న దేశం కావచ్చు, కానీ అంతర్జాతీయంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు భారత్ మీద మేజర్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ ఏ రకంగా చూసినా. అండ్ రెండోది కాన్స్పిరసీ యాంగిల్లో చూస్తే చైనా కూడా ఈ కుట్ర వెనక ఉండే అవకాశం ఉంది, బంగ్లాదేశ్ సంక్షోభం వెనక అనే మాట సహజంగా పాకిస్తాన్ ఉంటుంది. అలాగే అమెరికా కూడా, ఎందుకంటే ఆసియా ఉపఖండంలో ఒక రకంగా భారత ఉపఖండంలో శాంతి ఉంటే అమెరికాకి ఇబ్బంది, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవటం కోసమే ఇక్కడ సంక్షోభం సృష్టించాలనేది అమెరికా ప్లాన్. చైనా ఏంటంటే సూపర్ పవర్గా ఎదిగే క్రమంలో భారత్ మనకి అడ్డు రాకూడదు అనేది చైనా. ఇది ఇప్పటికే ఒక నెక్లెస్ మోడల్లో చుట్టుముట్టి అన్ని దేశాలని ఆక్రమించేసింది, ఏదో రకంగా అప్పులు ఇచ్చో లేకపోతే ఈ ఆయుధాగారాలు ఏర్పాటు. వరల్డ్ బ్యాంక్ పాలిటిక్స్లో ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా వాళ్ళు పెట్టుబడులు ఎగుమతి చేయటమో లేకపోతే అప్పులు ఇవ్వటమో ఇలాంటి కార్యక్రమాలు కాదు, కానీ జనరల్గా తమ పట్టు ఉండాలి ఈ ప్రతి రీజియన్లోనూ అనుకుంటోంది. ఆ ప్రయత్నంలో భాగంగా కొంత ఇది కీలకమే, ఈ అబ్జర్వేషన్ అనేది కీలకమే. చైనా పాత్ర ఉంది, అలాగే పాకిస్తాన్ పాత్ర ఉంది, అమెరికా పాత్ర ఉంది అనేది వినిపిస్తోంది. కానీ ఒకటి ఇంటర్నల్గా ఒక స్ట్రగుల్ ఉంది అక్కడ. ఇంటర్నల్ స్ట్రగుల్లో నుంచి హసీనా చివరికి కట్టుబాట్లతో తన చెల్లెలతో కలిసి ఆ దేశాన్ని వదిలి, అంటే యాక్చువల్గా ఆవిడ లండన్ వెళ్ళిపోవాలనేది ప్రోగ్రాం. లండన్ వెళ్ళిపోవటానికంటే ముందు ఆవిడ భారతదేశానికి వచ్చారు, భారతదేశంలో ఉన్నారు. ఇక్కడి నుంచి లండన్ వెళ్ళారా లేదా అనే దానికి సంబంధించి అధికారిక సమాచారం లేదు. ఆవిడ కట్టుబట్టలతో రావడానికి కారణం ఏమిటి అంటే అక్కడ తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు జరుగుతున్నాయి. ఆవిడ నిజానికి అంటే రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం, అది రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంగా కనిపిస్తోంది, కానీ దాని వెనకాల చాలా ఇతర విషయాలు కూడా కలిసి ఉన్నాయి అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం. చాలా నియంతృత్వ ధోరణిలోనే వ్యవహరించారు ఆవిడ. హసీనా పరిపాలనలో చాలా నియంతృత్వ ధోరణితోనే వ్యవహరించారు. చాలామంది మీద కేసులు పెట్టారు ఆవిడ. అలాగే అణచివేత చాలా తీవ్ర స్థాయిలో కొనసాగింది. పెద్దగా పరిశ్రమలు రాలేదు, కేవలం ఒక వస్త్ర పరిశ్రమ మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది బంగ్లాదేశ్లో ఇప్పటికీ. దానికి మించి ఇతర పరిశ్రమలు లేకపోతే ఉపాధి అవకాశాలు ప్రైవేట్ సెక్టార్లో పెద్దగా పెరగలేదు. గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చేసరికి 30% రిజర్వేషన్లు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకి అనేది ఒక నిబంధన పెట్టున్నారు వాళ్ళు. 71లో ఆ దేశం ఏర్పడింది. 71కి ముందు బంగ్లాదేశ్ అనేది లేదు. అది తూర్పు పాకిస్తాన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు దాన్ని. ఇక్కడ తూర్పు బెంగాల్ యాక్చువల్గా, అది వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, అది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి డివిజను. ఆ డివిజన్ కొనసాగింపుగా అది తూర్పు పాకిస్తాన్గా మారింది. భారతదేశం ఆ రోజున కూడా చొరవ చూపించింది. ఆ రోజున నిజానికి అది భాషకి సంబంధించి సంస్కృతికి సంబంధించినటువంటి యుద్ధంగా మొదలైంది. అంటే వీళ్ళది బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతి, వీళ్ళ మీద ఇక్కడ నుంచి అంటే పాకిస్తాన్ నుంచి, ఇది కూడా పంజాబ్లో విడిపోయినటువంటి ఒక ముక్క, ఇక్కడి నుంచి అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్స్ జరుగుతోంది, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతోంది అనే ఉద్దేశంతో మొదలైనటువంటి ఆందోళన ఆత్మగౌరవ పోరాటంగా మారి మేము విడిగా ఒక దేశంగా ఏర్పడతామని చెప్పినప్పుడు భారతదేశం మద్దతు ప్రకటించింది. దానికి ప్రకటించి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో 71లో పాకిస్తాన్తో యుద్ధం చేసి మరీ బంగ్లాదేశ్ ఏర్పాటుకి సహకారం అందించడం, తర్వాత ముజిబుర్ రెహమాన్ ప్రధాని అవ్వటం, ఇదంతా చరిత్ర. అయితే ఆ క్రమంలో ఆ టైంలో ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకి 30% రిజర్వేషన్ అనేది ప్రకటించారు. అది చాలా పెద్ద రిజర్వేషనే. నిజానికి అలాంటి కోటాలో 5% ఇలా ఇస్తారు మామూలుగా, కానీ ఈ 30% అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. మధ్యలో 2-3 సార్లు దాన్ని తగ్గించాలనే ప్రయత్నాలు జరిగినాయి, ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి. నిజానికి ఆవిడ ఒక దశలో ఈ ఉద్యమానికి భయపడి రిజర్వేషన్ల తొలగింపు ప్రకటన కూడా చేస్తున్నారు.
అయినప్పటికీ కోర్టుకు వెళ్ళింది. కోర్టు రిజర్వేషన్లు ఉండటం సబబే అన్నట్టుగా ఒక జడ్జిమెంట్ ఇవ్వటం, దాంతో తీవ్రమైంది. అయితే ఒకటి, అసమానతలు విపరీతంగా ఉన్నాయి అక్కడ. ఈ కుటుంబాలు ఏవైతే ఈ రిజర్వేషన్ పర్టికులర్గా ఈ 30% రిజర్వేషన్ ఎవరైతే అనుభవిస్తున్నారో వీళ్ళు దాదాపు 3 జనరేషన్లుగా అనుభవిస్తున్నారు. వీళ్ళల్లో అంటే ఇప్పుడు భారతదేశంలో కూడా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ చూసాం మనం. ఇక్కడ యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్కి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్కి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే అక్కడ ఈ కుటుంబాలలో చాలామంది ఆర్థికంగా స్థితిమంతులే వాళ్ళు. ఆ రోజున ఆ ఉద్యమంలో పాల్గొన్నారు అనేది ఒకటే ఆ కుటుంబాలకు ఉన్నటువంటి గుర్తింపు. నిజానికి వాళ్ళు స్థితిమంతులు, ఆస్తిపర వర్గాలు, పైగా 3 జనరేషన్ల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నారు. అది ఇది ఇతర ప్రాంతాలు అంటే ఇక్కడ ఎవరికైతే రిజర్వేషన్ అవసరమో వాళ్ళకి అందాల్సినటువంటి రిజర్వేషన్ అందట్లేదు. వాళ్ళకి ఆ ఉపాధి అవకాశాలు రావటం లేదు, విద్యా అవకాశాలు లేవు. వీళ్ళు అడ్డంకిగా తయారయ్యారు ఈ 30% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. దాంతో వీళ్ళ మీద దాడి చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా, అది క్లాస్ వార్గా మారింది. వర్గ పోరాటంగా మారేదాకా వీళ్ళు ఉపేక్షించారు దాన్ని. ఈ ప్రాసెస్లో ఇంకొకటి ఏంటంటే విపరీతమైనటువంటి నియంతృత్వ ధోరణిలో వ్యవహరించింది హసీనా గారు కూడా. ఈ వ్యవహరించే క్రమము, ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి ఉద్యమం నెమ్మదిగా ఈ రిజర్వేషన్ మీద ఆగ్రహం ఉన్నటువంటి స్టూడెంట్ సెక్టార్ దానికి తోడై అక్కడ కవులు, కళాకారులు అందరి మీద నిర్బంధం జరిగింది. చాలామందిని అరెస్టులు చేశారు, జైళ్ళల్లో పెట్టారు. ఈ క్రమం అంతా జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి కుటుంబాలలో హిందూ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఈ దాడులు జరిగినప్పుడు అంటే స్టూడెంట్స్ దాడులు చేసినప్పుడు కొన్ని హిందూ ఫ్యామిలీస్ మీద కూడా దాడులు జరిగినాయి. పర్టికులర్గా అక్కడ సినిమా ఇండస్ట్రీతో రిలేట్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి. అందులో ముజిబుర్ రెహమాన్ ఆటోబయోగ్రఫీ సినిమా తీసిన వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. వాళ్ళు హిందువులే. ఈ అటాక్స్ ఎప్పుడైతే ఫోకస్లోకి వచ్చినాయో ఇమ్మీడియట్గా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంస్థలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టినాయి. మీరు వెంటనే దానిలో ఇంటర్వ్యూన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధానికి విజ్ఞాపన చేయటం చూసాం మనం నిన్న మొన్న. ఇది ఒక ప్రాసెస్ జరుగుతున్న టైంలోనే అక్కడ క్రైసిస్లో నుంచి చాలా ముస్లిం ఫ్యామిలీస్ ఇప్పుడు ఇండియాలోకి వచ్చేస్తున్నాయి. ఇదొక క్రమం. హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇప్పటికే ప్రెజర్ ఉంది ఇక్కడ. ఈ ప్రెజర్కి తోడు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కల్లోల పరిస్థితుల్లో అంటే మీరనేది అపార్ట్ ఫ్రమ్ రోహింగ్యాస్ కాదండి, రోహింగ్యాస్ ఓకే, ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేయటం అనేది మొదలైంది అనేది ఈరోజు వార్త. వచ్చేస్తున్నారు. అలాగే చాలామంది హిందువులు కూడా వచ్చేస్తున్నారు అనేది నిన్నటి వార్త. ఈ వచ్చేస్తున్నటువంటి వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలి అని ఒకవైపు హిందూ సంస్థలు, ఇప్పటివరకు నా సెన్సస్ ప్రకారం 19,000 భారతీయ కుటుంబాలు అక్కడ ఉన్నాయండి. భారతీయ మూలాలు ఉన్న కుటుంబాలు, రాదర్ వి కెన్ సే లైక్ దట్. వాళ్ళలో 19,000 కుటుంబాలు హిందూ కుటుంబాలు కాదు. మళ్ళీ దాంట్లో లేదు అంటే మెజారిటీ ఉన్నారు. ఆ రోజున విభజన పోరాటంలో పాల్గొన్న కుటుంబాలలో కూడా హిందూ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్కువ ఉండటం వల్లనే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి అక్కడ. ఈ దాడుల నేపథ్యంలో చాలామంది వచ్చేస్తున్నారు వెనక్కి రావాలి అనుకోవటం కంటే కూడా వాళ్ళని అక్కడ నిలబెట్టే ప్రయత్నం ఏం చేయగలం అనేది ఆలోచించాలి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తున్నారు, కానీ ఆర్ఎస్ఎస్కి కూడా సమాధానం చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు జస్ట్ విజ్ఞాపన చేశారు అంతవరకే, వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాల కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదు హోంమంత్రిత్వ శాఖ నుంచి కానీ ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కానీ వలసలు అయితే జరుగుతున్నాయి. అక్కడి నుంచి ట్రైన్స్లో వచ్చేస్తున్నారు, రకరకాల భూమార్గం నుంచి వచ్చేస్తున్నారు. ఈ వచ్చేస్తున్న వాళ్ళు హైదరాబాద్ కూడా వచ్చేస్తున్నారు అనేది ఈరోజు వార్త. సో ఇదొక ఆందోళనకరమైనటువంటి పరిణామం. అదేదో బంగ్లాదేశ్లో జరుగుతోంది
గొడవ అని మాత్రమే అనుకుంటే కుదరదు. మన దేశంలో అంటే ఒక అభిప్రాయం ఉంది చాలామందికి, దేశ విభజన అనగానే ఇదేదో దేశాన్ని నెట్ట నిలువుగా చీల్చి ఇచ్చేశారు ఒక ముక్క అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కానీ ఇది 2 రాష్ట్రాల్లో 2 ముక్కలు ఇచ్చారు. ఆ 2 ముక్కల్లో ఒక ముక్కలో ఇప్పుడు గొడవ. ఈ గొడవకి ఒక రకంగా రూట్స్ ఈ 2వ ముక్క దగ్గర ఉన్నాయనేది ఇంకో ప్రచారం, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎవరు బ్లేమ్ చేస్తున్నారు, లేదు చైనాని ఎవరు లాక్కొస్తున్నారు ఈ వివాదంలోకి, అమెరికా రోల్ ఏమిటి, దీనికంటే కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం ఒకటి